హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి సబ్సిడీ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్కి. అంటే అక్కడ అగ్రికల్చర్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, నథింగ్ బట్ బిజినెస్ సెక్టర్. సో వీటికి సంబంధించి ఎవరికి ఏ లోన్లు వస్తాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే లోన్ సబ్సిడీ ఎంత వస్తుంది, మేము ఎంత పే చేయాలి, ఈఎంఐ బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది. సో నేను ఇక ఈ వీడియోలో చూడండి, మీకు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు క్లియర్గా అక్కడ జియో నెంబర్ 5 రిలీజ్ చేసింది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి యాక్షన్ ప్లాన్ ప్రకారం జియో నెంబర్ 5. ఇందులో క్లియర్గా అన్నీ మెన్షన్ చేసింది గవర్నమెంట్. ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తుంది, ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఓవరాల్గా 32 బిజినెస్లు ఉన్నాయి. వాటికి సంబంధించి చూడండి, ఇక్కడ జియో నెంబర్ 5లో ఇక్కడ మనకి సంబంధించి ఐఎస్బి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఇలా 3 సెక్టర్లకు విభజించారు. లోన్స్ని 3 సెక్టర్లకు విభజించారు. నేను వీడియోలో ఈ 3 సెక్టర్లకు సంబంధించి చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ది స్కీమ్, అక్కడ ఫ్లవర్ బొకే మేకింగ్, డెకరేషన్, వర్మీ కంపోస్టింగ్, ఇలా 32 బిజినెస్లు ఇచ్చారు. ఇక్కడ మనం వీడియోలో ఏ బిజినెస్కి ఎంత సబ్సిడీ వస్తుంది, లోన్ ఎంత పే చేయాలి, మనం ఎంత పే చేయాలి అని క్లియర్గా మీకు ఒక పీపీటీ కూడా తయారు చేసి అది కూడా వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూసినట్లయితే ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసినట్లయితే సెక్టర్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ సెక్టర్ అంటే ఐఎస్బి తీసుకున్నాం అనుకోండి, ఇండస్ట్రియల్ సెక్టర్. అందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3. అంటే మనం సబ్సిడీ అంటే నథింగ్ బట్ లోను మినిమం 1 lakh నుంచి 10 lakhs వరకు లోన్ ఇస్తామని చెప్పేసి మనం చెప్తా ఉన్నారు ఇందులో, సో జియోలో. బట్ ఇక్కడ మనము అది మొత్తం ఒకటే టైప్ కాదు, టైప్ 1, టైప్ 2, టైప్ 3 కూడా ఇచ్చారు. ఫస్ట్ బిజినెస్ సెక్టర్లో టైప్ 3, 1, 2, 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ కూడా తెలుసుకుందాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్ టు 3 lakhs సబ్సిడీ 60%, బ్యాంక్ లోన్ 35%, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 5% అని చెప్తున్నారు. ఓవరాల్గా లిమిట్ అని చెప్తున్నారు, మ్యాక్సిమం సబ్సిడీ 1 lakh అని చెప్తున్నారు. ఇది మీకు అర్థం కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhsలో 60% సబ్సిడీ అంటే 1,80,000 ఇవ్వాలి. బట్ 1,80,000 ఇస్తున్నారా అంటే లేదండి. టైప్ 1 బిజినెస్ సెక్టర్లో టైప్ 1లో మనకి 1 lakh మ్యాక్సిమం వస్తుంది. 3 lakhs పెట్టుకుంటే మనం అప్ టు 3 lakhs దీన్ని ఏం చేసామంటే 1 lakh నుండి 3 lakhs, 3 lakhs నుంచి 10 lakhs, ఓకేనా, ఇది చేశారు. ఓకే, ఇప్పుడు టైప్ 1లో అప్ టు 3 lakhs అని చెప్తున్నారు. టైప్ 1లో చూడండి, టైప్ 1లో అప్ టు 3 lakhs. సో దీన్ని మనము అప్ టు 3 lakhsలో మ్యాక్సిమం 1 lakh సబ్సిడీ ఇచ్చారు కదా. అసలు ఇందులో ఏమున్నాయి చూసారు, ఇందులో ఫ్లవర్ బొకే మేకింగ్, డెకరేషన్, వర్మీ కంపోస్టింగ్, ఆర్గానిక్ సంబంధించి, తర్వాత వెబ్సైట్ డెవలప్మెంట్కి సంబంధించి, ప్లంబింగ్ ఇచ్చారు, ఎల్ఈడి బల్బ్కి సంబంధించి ఇచ్చారు, వాటర్ బాటిల్ రీఫిల్ సంబంధించి ఇచ్చారు, తర్వాత వాటర్ రీసైక్లింగ్, అప్సైక్లింగ్ బిజినెస్, ఇలా ఒక 7 బిజినెస్లు ఇచ్చారు సెక్టర్ 1లో. ఇందులో యూనిట్ కాస్ట్ 250 యూనిట్ కాస్ట్ చూసారా, 2,50,000, 2,50,000, 2,50,000, ఇలా ప్రతి యూనిట్కి ఇంత యూనిట్ కాస్ట్ అని చెప్పారు. అంటే మీరు 10 lakhs పెట్టుకోవచ్చు కదంటే మీకు అలా ఉండదు. ఇక్కడ బిజినెస్ పెట్టి దీన్ని మనము మనకి వాట్సాప్ ఛానల్లో దీన్ని మీకు పిన్ పెడతాను. వాట్సాప్ ఛానల్ గ్రూపు యొక్క లింక్ మన కామెంట్లో పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. ఇది మీకు కావాలి అనుకుంటే ఇది చూడాలి, ఏ బిజినెస్ అంటే వీడియోలు ఎంత అయిపోతుంది ప్రతిదీ మనం చెప్పామంటే. దట్స్ వై దీన్ని మనం ఏం చేస్తామంటే మన వాట్సాప్ ఛానల్లో నేను స్క్రీన్ షాట్ కానీ పీడిఎఫ్ కానీ పెడతానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయిన తర్వాత, ఓకేనా. అందులోకి వెళ్ళి ఏ బిజినెస్ ఎంతో చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎంత, టైర్ 1లో చూడండి, మన ఓన్లీ బిజినెస్ సెక్టర్లోనే టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇచ్చాడు. అంటే అప్ టు 3 lakhs, 3 lakhs టు 10 lakhs, అబౌవ్ 10 lakhs కూడా ఉంది మనకి బిజినెస్ సెక్టర్లో. అలాగే ఇక్కడ చూస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఇప్పుడు చూసారా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఇది కూడా టైర్ 1, టైప్ 1, టైప్ 2, ఇందులో 2 టైప్సే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో 2 టైప్స్ ఉన్నాయి, అప్ టు 3 lakhs, 3 lakhs టు 10 lakhs. అగ్రికల్చర్ సెక్టర్లో అయితే ఒకటే 1 lakhs నుంచి 10 lakhs వరకు ఓన్లీ ఒకటే 40% సబ్సిడీ. సో దీనికి సంబంధించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మేము దీనికి సంబంధించిన ఒక పీపీటీ తయారు చేశానండి. ఆ పీపీటీకి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. పీపీటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు సబ్సిడీ లోన్స్ ప్రతిదీను మీరు 3 సెక్టార్లో దీన్ని విభజించాలి. బిజినెస్ సెక్టర్, దాన్ని ఐఎస్బి అంటాము, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అలాగే అగ్రికల్చర్ సెక్టర్. మళ్ళీ మన బిజినెస్ సెక్టర్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఏంటి, అకార్డింగ్ టు సబ్సిడీ లోన్స్ అమౌంట్ అప్ టు 3 lakhs టైప్ 1, 3 lakhs టు 10 lakhs టైప్ 2, అబౌవ్ 10 lakhs టైప్ 3. సో ఇప్పుడు మీరు ఒకసారి చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్, అది వీడియో రికార్డింగ్ మీకోసం, ఎక్స్పెషల్లీ మీకోసం
నేను మీకు అర్థం అవడం కోసం సమ్ అమౌంట్లు తీసుకొని మీకోసం పీపీటీ తయారు చేశాను. చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాము, టైప్ 1 తీద్దాం. టైప్ వన్ ఐఎస్బి సెక్టర్ అంటే బిజినెస్ సెక్టర్లో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో టైప్ 1 అప్ టు 3 lakhs. ఒకవేళ మీరు బిజినెస్ సంబంధించి 3 lakhs వరకు లోన్ పెట్టుకుంటే, ఎగ్జాంపుల్ తీశాను, సబ్సిడీ ఎంత వస్తుంది, 60% వస్తుంది 3 lakhsలో. బ్యాంక్ లోన్ ఎంత, 35%. సో రిమైనింగ్ ఎంత, 5% బెనిఫిషరీ వేసుకోవాలి. ఓకేనా, కట్టుకోవాలి. ఇక్కడ 3 lakhsలో 50% అంటే 1,80,000 కదా. 3 lakhsలో 60% అంటే 1,80,000. బట్ మనకు మ్యాక్సిమం ఎంత వస్తుందంటే 1 lakh వస్తుంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 అనుకుందాం. అప్ టు 3 lakhs అంటే 3 lakhs తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. 1 lakh నుంచి 3 lakhs అంటే 2,50,000 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2,50,000 సబ్సిడీ ఎంత వస్తుంది, మ్యాక్సిమము 1 lakh వస్తుంది. బ్యాంక్ లోన్ ఎంత, 1,37,500. ఎందుకంటే బెనిఫిషరీ వాటా కూడా 12,500 ఇవ్వాలి కాబట్టి 12,500 బెనిఫిషరీ వాటా ఉంది. అది పోగా రిమైనింగ్ బ్యాంక్ లోన్ 1,37,500, 2,50,000 తీసుకుంటే. ఓకే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టైప్ టూ తీసుకుంటే టైప్ టూ తీసుకుంటే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్లియర్. ఇక్కడ తీసుకుంటే అప్ టు 3 టైప్ 2 3 lakhs నుంచి 10 lakhs, 3 lakhs నుంచి 10 lakhs, 40% సబ్సిడీ, బ్యాంక్ లోన్ 55%. టైప్ 2లో మీకు 60% సబ్సిడీ రాదు. టైప్ 2లో టైర్ అనొచ్చు, టైప్ అనొచ్చు, వాట్ ఎవర్. టైప్ 2లో బిజినెస్ సెక్టర్ టైప్ 2లో మ్యాక్సిమం మీకు వచ్చేది 40% సబ్సిడీ. ఓకే, రిమైన్ 5% మనం వేసుకుంటాం అంటే 45 పోయింది. రిమైనింగ్ 55% బ్యాంక్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 lakhs నుంచి 10 lakhs టైప్ 2లో నేను మ్యాక్సిమం ఒక 5 lakhs యూనిట్ కాస్ట్ తీసుకున్నాను. 5 lakhs యూనిట్ కాస్ట్ తీసుకుంటే సబ్సిడీ ఎంత వస్తుంది, 2 lakhs వస్తుంది. మనం ఎంత కట్టాలి, 25,000 కట్టాలి. రిమైనింగ్ 2,75,000 బ్యాంక్ లోన్. ఓకేనా. ఇప్పుడు టైప్ 3 ఇదే బిజినెస్ సెక్టర్లో టైప్ 3 అబౌవ్ 10 lakhs, 10 లక్షల పైన ఇస్తారు. దేనికి ఇస్తారంటే 10 లక్షల పైన అంటే ఈవీ బ్యాటరీ ఛార్జింగ్, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ యూనిట్ తీసి పెట్టుకుంటే, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి బ్యాటరీ యూనిట్ పెట్టుకుంటే అబౌవ్ 10 lakhs వరకు లోన్ వస్తుంది. ఓకే, ఇందులో సబ్సిడీ ఎంత వస్తుంది, 40%, బ్యాంక్ లోన్ 55, ఎందుకంటే రిమైనింగ్ 5% మీరు వేసుకోవాలి కాబట్టి. ఓకే, యూనిట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs అనుకుందాం, అబౌవ్ 20 lakhs యూనిట్ కాస్ట్ అనుకుందాం, ఎందుకంటే అబౌవ్ 10 lakhs అన్నాడు కదా. సో 20 lakhs యూనిట్ కాస్ట్ అనుకుంటే సబ్సిడీ 8 lakhs, సబ్సిడీ 8 lakhs వస్తుంది. బ్యాంక్ లోన్ 11 లక్షలు, బెనిఫిషరీ అమౌంట్ 1 lakh. సో ఇదంతా పర్సంటేజ్ రూపంలో ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి వచ్చేసాం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కావాలంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 టైప్ 2. టైప్ 1 1 lakh నుంచి 3 lakhs వరకు, టైప్ 2 3 lakhs నుంచి 10 lakhs వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్సిడీ అప్ టు 3 lakhs వరకు అయితే 50% ఇస్తారు, మనం 5% వేసుకుంటాం, మొత్తం 55%, రిమైనింగ్ 45% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs తీసుకున్నాను యూనిట్ కాస్ట్ ఈ టైప్ 1లో. సో సబ్సిడీ 1,50,000 వస్తుంది, బ్యాంక్ లోన్ 1,35,000 కట్టుకోవాలి మనం, బెనిఫిషరీ వాటా 15,000 వేసుకోవాలి. ఓకేనా, ఇది మన ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో టైప్ 1. అదే టైప్ 2 అంటే మనము 3 lakhs, అదే 3 lakhs to 10 lakhs వేసుకుంటే ఇందులో 40% మాత్రమే వస్తుంది. 40% సబ్సిడీ, బ్యాంక్ లోన్ 55%, మనం 5% వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకుంటే, 10 lakhs యూనిట్ కాస్ట్ తీసుకుంటే 4 lakhs సబ్సిడీ వస్తుంది, బ్యాంక్ లోన్ 5,50,000 మనం కట్టాలి. సో అంటే మనకి ఇచ్చే బ్యాంక్లో ఈఎంఐ కట్టుకోవాలి. సో మన వాటా 50,000, బెనిఫిషరీ వాటా 50,000. మన రిమైనింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ అది మీకు తెలిసిందే, దానికి ఎటువంటి టైప్ 1 టైప్ 2 టైప్ 3 అలాంటివి ఏం లేవు. డైరెక్ట్గా 1 lakh to 10 lakhs, 40% సబ్సిడీ, 5% బెనిఫిషరీ వాటా, 55% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, క్లియర్. ఈ విధంగా మీకు ఒక పీపీటీ తయారు చేసి 1-2 సార్లు చూస్తే తప్ప ఇవి అర్థం కావు. సో లేకపోతే మీ స్క్రీన్ షాట్లు తీసుకొని అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మీకు అర్థం అవడానికి స్కోప్ ఉంది. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.